మొరాకో నుంచి వేలాదిగా తరలివస్తున్న వలసదారులతో స్పెయిన్ ఏలుబడిలో ఉన్న సియోటా వణికిపోతోంది. లక్షల్లోపు జనాభా ఉన్న ఈ చిన్న నగరంలోకి 2 రోజుల్లోనే 60,000 మంది ప్రవేశించారు. కారు చీకట్లో చిన్న చిన్న రబ్బరు ట్యూబుల సాయంతో గంటల తరబడి సముద్రాన్ని ఈది వచ్చిన క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్ర జలాల్లో అనేక మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. వేలాదిగా వచ్చిన వీరితో ఆ నగరంలోని పార్కులు, బహిరంగ స్థలాలు, బీచ్లు కిక్కిరిసిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడనంత పెద్ద సంఖ్యలో చొరబడిన వారితో వ్యవహరించటం స్పెయిన్ అధికారులకు సాధ్యం కావటం లేదు. స్పెయిన్ భూభాగంలో కాలువనగానే వారంతా సంతోషంతో చిందులు వేస్తున్న ఆ భూమిని ముద్దాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ప్రాణాలకు తెగించి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు పని పని, అమ్మ వద్దు నాన్న వద్దు అంటూ కొందరు యువకులు జవాబిస్తున్నారు. ఒడ్డుకు చేరిన తర్వాత తాము ఆ సాహసానికి ఒడిగట్టిన విషయాన్ని ఫోన్ ద్వారా ఇంట్లో వారికి తెలియచేస్తున్న 16 ఏళ్ల లోపు వారు కూడా ఎంతో మంది. 24 గంటల్లో 40,000 మంది ఒక్కసారిగా తరలివచ్చిన ఈ హఠాత్ పరిణామానికి సియోటా నగరవాసులు బెంబేలెత్తిపోకుండా వలసదారులకు తిండి నీరు అందిస్తున్నారు. తమను వెనక్కు పంపేయవద్దంటూ ప్రాధేయపడుతున్న వలసదారులను అరబిక్ తెలిసిన వాలంటీర్లు అనునయిస్తున్నారు. మొరాకో నుంచి ఈ నగరానికి అక్రమ వలసలు గతంలోనూ ఉన్నవే కానీ ఈ భారీ సంఖ్యకు కారణాలేమిటో స్పష్టంగా తెలియదు. 2 రోజుల క్రితం మొరాకో రాజు తన పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా చిన్న చిన్న నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వందలాది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడంతో అలా విడుదలైన వారే ఇప్పుడు సరిహద్దులు దాటి స్పెయిన్లోకి ప్రవేశించారని ఓ ప్రచారం జరుగుతోంది. మొరాకో అధికారులే వారిని వాహనాల్లో తెచ్చి సరిహద్దుల్లో వదిలేశారని అంటున్నారు. స్పెయిన్ సుప్రీంకోర్టు జూలై మొదటి వారంలో ఇచ్చిన తీర్పులో సముద్రాన్ని ఈది వచ్చిన వలసదారులను వెంటనే వెనక్కి నెట్టేయవద్దంటూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కూడా ఈ భారీ వలసకు దోహదం చేసిందని మరో వాదన. ఇంతకాలము స్వల్ప సంఖ్యలో కంచెలు దాటి స్పెయిన్లోకి ప్రవేశిస్తున్న మొరాకో వలసదారుల్లో అత్యధికులు ఇప్పుడు సముద్రాన్ని ఈదడానికి కారణం ఇదేనని అంటారు. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చేవారి కోసం స్పెయిన్ తన వలస విధానాలను సరళతరం చేసిందంటూ కొన్ని లక్ష్యాల కోసం క్రిమినల్ గ్యాంగులు పనికట్టుకుని దుష్ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన వారెవ్వరికీ సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలియదని, వారు ఆకలి, దారిద్ర్యం, ఉపాధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫ్రికాతో ఐరోపా సమాఖ్యకు ఉన్న 2 భూ సరిహద్దుల్లో సియోటా ఒకటి. 500 ఏళ్లుగా ఇది స్పెయిన్ నియంత్రణలో ఉన్నప్పటికీ మొరాకో మాత్రం గుర్తించడం లేదు. 5 ఏళ్ల క్రితం ఒకేసారి 10,000 మంది వలసదారులు ఈ నగరాన్ని ముంచెత్తడం వెనుక మొరాకో కక్ష సాధింపు చర్య ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. పశ్చిమ సహారాలో స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న ఒక తిరుగుబాటు నాయకుడికి స్పెయిన్ ఆశ్రయమిచ్చి వైద్య చికిత్స అందించడం మొరాకో రాజుకు ఆగ్రహం కలిగించిందట. వారం క్రితం అల్జీరియాలో స్పెయిన్ ప్రధాని పర్యటించి సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మొరాకోకు కోపం తెప్పించి ఉండవచ్చు. యూరప్ దేశాధినేతలను ఈ భారీ వలస భయపెడుతోంది. ముందుగా వలసదారులను స్పెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా ఆపాలని, యూరప్ ఖండంలోకి రానివ్వకూడదని జర్మనీ ఛాన్సలర్ హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్ మేక్రాన్ జాగ్రత్తగా మాట్లాడారు కానీ ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం తన దేశ పౌరుల క్షేమం కోసం స్పెయిన్తో ఉన్న సరిహద్దుని కూడా మూసేస్తామని ఓ హెచ్చరిక జారీ చేశారు. మితవాదుల ప్రాబల్యం పెంచుతూ పలు రకాల విద్వేషాలతో బాధపడుతున్న యూరప్ ఈ సంక్షోభ కాలంలో స్పెయిన్కు అండగా ఉంటూ వలసదారులతో సున్నితంగా వ్యవహరించేందుకు సహకరించాలి.